షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదినము ఉదయకాలమున కృపావాక్యమును వింటూ అనేకులకు షేర్ చేస్తూ దీవించబడుతున్నారు, మీరు వర్ధిల్లుతున్నారు. మరి దీని వెనకాల ఉన్న ప్రయాసపడుతున్న యవనస్తుల బిడ్డల యొక్క వారి ప్రయాసాలు కూడా మీరు పాలిభాగస్తులు అవుతున్నారు. మీరు మరి వర్ధిల్లబడినట్లుగా వారు వర్ధిల్లబడినట్లుగా పరమ తండ్రి మిమ్మల్ని మనందరినీ ఆశీర్వదించును గాక. ఇది నా కృపావాక్యము. చూసుకుందాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఒక ఉన్నతుడైన, ఒక శ్రేష్ఠుడైన మరి అమెరికాను నభూతోన్న భవిష్యత్ అన్నట్టుగా ప్రపంచంలోని ఒక ఉన్నతమైన రీతిగా పరిపాలన చేసిన అబ్రహాం లింకన్ గారు, ఆయన మరి పరమతన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉన్న భక్తుడు. ఆయన బీద కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన మరి ఒక ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవడానికి కొరకు ఆ పరమతనిచ్చిన జ్ఞానం ఆయనకు చాలా దోహదపడిందని అనేకులైన భక్తులు చెప్పారు. ఆయన తన నిజ జీవితంలో దాన్ని బయలుపరిచాడు. కానీ ఆయన కృంగుబాటుకు గురై డిప్రెషన్ గురయ్యాడట తన జీవితంలో. ఈ డిప్రెషన్ గురైనప్పుడు మరి చూడండి, తనలో ఉన్న నైపుణ్యము మన యొక్క కృంగుబాటును అది పైకి రానివ్వదు. నీలో ఎంతో శ్రేష్టమైన జ్ఞానం నీకు శ్రేష్టమైన స్కిల్స్ ఉన్నాయి, కానీ కొన్ని మార్లు ఆలస్యమవుతుంటే నువ్వు కృంగుబాటుకు గురి అవుతుంటుంటావు, నీ మనసు నువ్వు వేదనకు గురి చేస్తుంటావు. కానీ ఆయన మీద ఆనుకుని ఆయన జ్ఞానమును ఆధారం చేసుకున్నప్పుడు, ఆ జ్ఞానమైన యాశ్వమేసేను కలిగి ఆయన పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు నీలోని నైపుణ్యాన్ని బయటకు తీసడానికి కొరకు నీ కుంగుబాటును పక్కకు పెట్టేస్తావు. నీ మనసును ఆయన మీద ఆధారపడుతున్నావు కాబట్టి నీ మనసును మరి లోబరుచుకునే అపవాదికి అప్పగించకుండా పరిశుద్ధాత్మకు ఆయన కృపకు నువ్వు అప్పగించుకున్నప్పుడు నీలోని ఆ ఉన్నతమైన జ్ఞానము, నీలోని ఉన్నతమైన ఆ స్కిల్ అది వాడబడడానికి పరమతన్ని కృప చూపుతాడు బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మరి నడిపించబడుతున్న ప్రతి వారు కూడా ఎప్పుడు ఏ సమయంలో కూడా ఏ స్థితిగతుల్లో కూడా లోకము కాకులే ఎన్ని మాటలు అన్నప్పటికీ నువ్వు కృంగుబాటుకు గురి కాకూడదు. నీ మనసును వేదనకు అప్పగించుకోకూడదు. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. డిప్రెషన్లోకి వెళితే నువ్వు పొందాల్సిన బహుమానాలు పొందుకోలేకపోతుంటావు. నువ్వు చేరాల్సిన ఉన్నతమైన శిఖరాలకు చేరుకోలేకపోతావు. కానీ అబ్రహాం గారు, లింకన్ గారు దాన్ని జయించారు. దేన్ని బట్టి అనగా ఆయన ఆ నజరేయుడైన యాషోమెస్సేను కలిగి ఆయన కలిగిన జ్ఞానమును కలిగి ఆయన ముందుకు సాగాడు. ఉన్నతమైన శిఖరాలు ఎక్కాడు. ప్రపంచంలో ఒక ఉన్నతమైన రీతిగా అమెరికా దేశాన్ని నిలబెట్టాడు. అట్టి కృప పరమ తండ్రి మరి ఆయన బిడ్డలైన మీడను కూడా కృప చూపి అట్టి కృప ఆయన విస్తరింప చేయను గాక. మిమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎలోహిం, అవును నాయన, లోకము నాయన మరి సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా నాయన నీ జనులు నీ జ్ఞానంతో నిండి ఉన్నప్పుడు వారిని ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించేవారు, ఉన్నతమైన విధానంలో నిలబెట్టువారని, ఉన్నతమైన విధానంలో దీవించేవారు, ఆశీర్వదించేవారని మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యాషోమెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషోమెస్సే వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబాలకు మీ వంశాలకు శాంతి సమాధానము కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.